గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువ మంది క్రికెటర్లు బయటికి రావాలని కాకా క్రికెట్ టోర్నీ నిర్వహించామన్నారు మంత్రులు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలు పెట్టాలన్నారు. ఇతర జిల్లాల్లోనే క్రికెట్ స్టేడియాల ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగిన కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ ఫైనల్లో నిజామాబాద్ జిల్లా విజయం సాధించింది. గెలిచిన టీంకి ప్రైజ్ మనీ అందించారు మంత్రులు. ఈ టోర్నమెంట్లో సుమారు 500 మంది రూరల్ క్రికెటర్స్ ఆడడం జరిగింది. ఈ టోర్నమెంట్ మనము 22 డిసెంబర్ కాకా వెంకటస్వామి గారి వర్ధంతి రోజు ప్రారంభమైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారందరూ కూడా అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ ఈ టాలెంట్ హంట్ రూరల్ క్రికెట్ మనం ప్రోత్సహించాలి, క్రికెటర్ని అందరినీ కూడా ఆ టాలెంట్ని మనం బయటికి తీసుకురావాలని చెప్పి ఆలోచనతోనే వారు టెండర్ వేసినారు. ఈ టోర్నమెంట్కి ఎవరైనా స్పాన్సర్ చేస్తారంటే నేను మా విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా ఇంతకుముందు కూడా కాకా వెంకటస్వామి కప్ అప్పుడు TPL లాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేసినప్పుడు మేము అప్పుడు స్పాన్సర్ చేసినాము. తర్వాత వెలుగు పేపర్స్ ప్రారంభించినప్పుడు కూడా ఈ రూరల్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టాము. మళ్ళీ ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది అని చెప్పి మేము స్పాన్సర్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. IPLలో ఎట్లయితే టోర్నమెంట్ జరుగుతుందో అలా టోర్నమెంట్ జరిగింది. 500 క్రికెటర్స్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ దే ప్లేడ్ అండ్ అక్రాస్ ద స్టేట్ అన్ని చోట్ల నుంచి క్రికెటర్స్ ఆడడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట డిస్ట్రిక్ట్ క్రికెటర్స్కి. అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఒక స్టేడియం కోసం ల్యాండ్ అలాట్ చేయాలని చెప్పి మా రెవెన్యూ మంత్రి గారిని మేము కోరుతున్నాము. సో కాకా వెంకటస్వామి గారికి చాలా క్రికెట్తోని సంబంధాలు ఉండే. సో దట్ ఈస్ వై we put this tournament in his name. So we are very happy that సక్సెస్ఫుల్గా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. నిజంగా దీంట్లో నాకు మంచిగా అనిపించింది ఏంటంటే ఏ డిస్ట్రిక్ట్లో అయినా కానీ డిస్ట్రిక్ట్ టీమ్స్ ఉన్నప్పుడు ఇంతమంది ఇన్వాల్వ్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ కాలేదు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ యువర్ టీమ్ మెంబర్స్. ఈరోజు జింకానా ఇక్కడ ఈ గ్రౌండ్లో ఫైనల్గా ముగించుకుంటా ఉన్నాం. అన్ని జిల్లాలు అనేక జిల్లా లోపల టోర్నమెంట్ జరిగినాయి. మా జిల్లా కరీంనగర్కి వచ్చినాడు కూడా ఆ రోజు కరీంనగర్లో పార్టిసిపేట్ కావడం జరిగింది. దాదాపు 500 మంది క్రీడాకారులు వివిధ జిల్లాల నుంచి ఇంతకుముందు వక్తలు మాట్లాడినట్టుగా ఒక టాలెంట్ను ఒక అందులో ఉన్నటువంటి క్రీడా ప్రతిభను వెలికి తీసే దాని లోపల ఈ యొక్క టోర్నమెంట్ బాగా ఉపయోగపడ్డది. ఇది మరింత ముందుకు సాగి వీళ్ళను దేశం కోసం అదేవిధంగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి ఎవరైతే ఈ టోర్నమెంట్ మొత్తంలో రాయించిన 5-10 మందికి మనం సన్మానం చేసుకున్నామో వాళ్ళకు ప్రత్యేక శిక్షణ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళను ప్రత్యేకంగా దేశం వైపు దేశం నుంచి టీంలో ఆడే విధంగా ఇతరత్ర ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి బౌలింగ్ అయితే బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ అన్ని రకాలుగా పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇప్పించే విధంగా బాధ్యత మరి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రివ్యూ జరిగినప్పుడు అక్కడ ఒక క్రికెట్ స్టేడియానికి HCA వాళ్ళు ముందుకు వస్తున్నారు, మనం ల్యాండ్ అలాట్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీగా కడతానని వచ్చారు అని నా దృష్టికి తేవటం జరిగింది. తప్పకుండా ఒక్క వరంగల్లోనే కాకుండా HCA వాళ్ళు మీకు ప్రపోజల్స్తో ఫుల్ ప్లెడ్జ్లో కనుక ఎక్కడెక్కడ మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో మీ ప్రపోజల్స్తో వస్తే తప్పకుండా సహచర కేబినెట్ మంత్రులతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని పాజిటివ్గా ఈ ప్రభుత్వం క్లియర్ చేస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మంచి కార్యక్రమం చేస్తున్నామన్నా ఇంతే కంటిన్యూ చేయాలి. ఏదో బాలికలకు కూడా మనం ఎంకరేజ్ చేద్దామని మీరు అష్యూరెన్స్ ఇచ్చారన్నారు. రియల్గా నేను కూడా అప్రిషియేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కంటిన్యూ చేసే, ఎందుకంటే డబ్బు ఖర్చు కంటే కూడా స్ట్రెస్ చాలా ఉంటుంది. నిర్వహించడం అన్నది చిన్న విషయం కాదు. ఏదో ఒక 50 లక్షలు కోటి రూపాయలు మీ ఇండస్ట్రీస్ నుంచి మీరు పుష్ చేసినంత మాత్రాన దాన్ని డే టు డే రెగ్యులర్గా ఫాలో అప్ చేసి ప్రాపర్గా గేమ్స్ మెయింటైన్ చేయటం అన్నది చిన్న విషయంతో కూడుకున్నది కాదు. కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా తాతకు తగ్గ మనమడగా అద్భుతంగా మీరు చేస్తున్నందుకు మీ అందరినీ అభినందిస్తూ. Vivek, I'm very happy to come to this ground. This is one of our favorite grounds. You know, Hyderabad में पैदाश होके Gymkhana ground में I used to come and sit here on the outside and just watch matches and Ranji matches etc.
with the Gymkhana or Lal Bahadur Stadium. So it was a great pleasure to come to this old ground of ours. And for those of us who are old Hyderabadis, very fond memories with the Gymkhana ground. And I think you did an outstanding job in spotting rural talent. I've been following in the papers and social media your various tournaments in various districts. Vivek, he gave us, I think, very good news today that the BCCI will fund it. I think it can be a good sporting center, not just for cricket, but it can also be a green belt for the city, around the track, some walking, running. I think it's a very good initiative. We can build more sports facilities. Definitely, Vivek Venkateswamy gariki, మరి ఈ టూర్నమెంట్ ఆర్గనైజ్ అందరికీ I think it's an outstanding effort you have done. Our government will be with you. Whatever I can do in the government to support cricket and other games.